ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దిన హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 21వ వచనము. కీర్తనలు 103:21. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తన యొక్క జీవితంలో దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, దేవునితో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, దేవుణ్ణి ఎంత పరిమాణంలో ఆయన ఎరుగుతూ వచ్చాడో తన జీవితంలో ఆ అనుభవంతటిని బట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. కాబట్టి వ్యక్తిగతంగా దావీదు భక్తుడు మరి దేవుని సన్నిధిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అదే సమయంలో మరి యెహోవా సైన్యములారా, ఆయన పరిచారకులారా, మరి మీరందరూ కూడా ఏం చేయాలంటే మరి ఆయనను సన్నుతించుడి. కాబట్టి దానికి ముందు వచనంలో 20వ వచనంలో యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. కాబట్టి దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క పరిచారకులు, మరి వీరందరూ కూడా మరి దాని ముందు వచనంలో దేవుని యొక్క దూతలను కూడా చెప్పబడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేరుస్తారో వారు దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క పరిచారకులు. కాబట్టి ఈ విధంగా ఆయన వాక్యమునకు లోబడే మరి ఇటువంటి వారందరూ కూడా దేవుని సన్నుతించాలి అని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి దేవుని దూతలు, అదేవిధంగా ఆయన ఆ వాక్యమును నెరవేర్చే బలశారులు, అదేవిధంగా దేవుని యొక్క పరిచారకులు యెహోవా సైన్యం అనగా మరి దేవుడు అటువంటి ఆధిక్యతను మానవులైనా మనకిచ్చాడు. మనము దేవుని దూతలము, దేవుని వాక్యం నెరవేర్చేవారము, మనం దేవుని సైన్యము, అదేవిధంగా ఆయన పరిచారకులము మనం. కాబట్టి అటువంటి ఆధిక్యత దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుని మనము సన్నుతించే వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ 20వ వచనంలో చెప్పబడినట్లు యెహోవా దూతలారా, నేటి దినంలో మరి మనకు దేవుడిచ్చినటువంటి తలంపు ఆయన సన్నుతించే విషయంలో మనము దూతలము, యెహోవా దూతలము. మరి దూతలు మరి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దూతలు చేసేటువంటి పని మనం చూస్తే చూడండి. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మరి అక్కడ మనం చూస్తే వేలాది కొలది దూతలు, వేల కొలది దూతలు అక్కడ మనకి కనపడతా ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిలో మరి వేల కొలది దూతలు ఉంటా ఉన్నాయి. మరి అవి చేసేటువంటి పని, వాటి యొక్క పని ఏమిటంటే మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని స్తోత్రము చేస్తూ ఉన్నాయి. కాబట్టి మరి దేవుని దూతలైనటువంటి మరి ఆధిక్యత మనకు కూడా ఇవ్వబడింది. అటువంటి దేవుని దూతలముగా మనం కూడా ఆ సర్వోన్నతుడైనటువంటి దేవునికి మరి మనం ఏం చేయాలంటే మరి నిరంతరం కూడా దావీదు యొక్క అనుభవం మనం కూడా తలపోసుకొంచు మరి దేవునికి మనం స్తోత్ర గానములు చేయవలసిన బదులమై ఉంటా ఉన్నాం. కాబట్టి మరి మరొక అధ్యాయంలో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే అక్కడ కూడా మరి శరాపులు మనం చూస్తూ ఉంటాం. అక్కడ శరాపులు అనగా కింద ఫుట్ నోట్స్లో మహాదూతలు. అక్కడ మహాదూతలు అయినటువంటి శరాపులు ఏం చేస్తూ ఉన్నాయంటే సైన్యములకు అధిపతిను యెహోవా పరిశుద్ధుడు 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 అని మరి గొప్ప స్వరంతో ఆయనకు మరి స్తోత్రగానాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన మరి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, మరి సర్వాన్ని సృష్టించినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. కాబట్టి మరి ఈ శరాపులు, ఈ మహాదూతలు చేసేటువంటి పని ఏంటంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కాబట్టి ఇటువంటి విధంగా మరి గొప్ప ఆరాధన మరి దావీదు ఏదైతే మరి ఆయన సన్నుతించమని ఆయన చెప్తా ఉన్నాడో ఆ విధంగా దేవదూతలు మరి దేవుని యొక్క మరి ఆ యొక్క పరిశుద్ధమైన స్థలంలో ఆయన గురించి పరిశుద్ధుడని మరి దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం 4వ అధ్యాయంలో అక్కడ కూడా మరి మన ప్రభువు పరిశుద్ధుడు 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 అని
మానక రాత్రింపగళ్ళు అక్కడ మరి దూతలు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దినం యొక్క అధ్యాయం యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి తలపు ఏంటంటే మనం దేవుణ్ణి మానక దివారాత్రం కూడా మనము ఆయన స్తోత్రగానం చేయాలి. దావీదు వల్లే మనం ఆయనను సన్నుతించాలి. మరి దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చాడు. ఆయన దూతలుగా, దేవుని పరిచారకులుగా, మరి దేవుని యొక్క సైన్యంగా మరి మనలను ఆయన చేశాడు. మరి దేవుని సైన్యంగా మనల్ని చేయటానికి దేవుడు ఆయన మరి అటువంటి మరి గొప్ప దేవుడు అయినప్పటికీ మరి నిరంతరము కూడా మరి ఆయన పూజింపబడే దేవుడు అయినప్పటికీ ఒక మనుష్య రూపేణ ఈ భూలోకానికి వచ్చి ఆయన మరి తన యొక్క రక్తం అంతా కార్చి మరి ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు మరి ఆయన యొక్క జీవితం మనం గమనించినట్లయితే మరి అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి మరి గ్రామాలు, పల్లెటూర్లు, అనేకమైనటువంటి పట్టణాల్లో ఆయన దేవుని యొక్క రహస్య వార్తను ప్రకటిస్తూ మరి మరి వచ్చిన మనం చూడగలం. మరి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతో, కన్నీళ్లతో ఆయన మరి గడిపినట్టు. కాబట్టి అటువంటి కష్టము, మహారోదనము, కన్నీళ్ళు, మరి ఇటువంటి శిలువ మరణము, ఈ పరిస్థితుల గుండా వెళ్ళటానికి ఆయన ఇష్టపడి అటువంటి మహాదేవుడు మన కొరకు తన రక్తం కార్చి మనలను విమోచించి ఆయన మనలను తన యొక్క దూతలుగా చేసుకున్నాడు. మరి ఆయన యొక్క మరి సైన్యంగా మనల్ని ఉంచాడు. దేవుని యొక్క పరిచారకులుగా మనం చేశాడు. కాబట్టి దావీదు చెప్పినటువంటి ఇక్కడ వీరి యొక్క బాధ్యత, దూతల యొక్క సైన్యం యొక్క, అదేవిధంగా మరి ఆయన యొక్క పరిచారకుల యొక్క బాధ్యత ఏంటి, వారి యొక్క పని ఏమిటంటే మరి ఆయనను సన్నుతించటమే, ఆయనను పూజించటమే, ఆయనను కొనియాడటమే మన యొక్క పని. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని విమోచించినటువంటి కారణం చేత మనం చేసినటువంటి గొప్ప మేలులను బట్టి, అటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి, దేవుడు మనల్ని ఆయన పరిచారకులుగా చేసుకున్నటువంటి అది గొప్ప పరిస్థితిని బట్టి దేవుని మనం సన్నుతించబద్ధులమై ఉన్నాం. కాబట్టి మరొక వచనం చూద్దామండి. కీర్తన గ్రంథము 34:1 మరి దావీదు భక్తుడు ఇదే తలంపు కలిగి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము, కీర్తన 34:1. ఇక్కడ కూడా మరి దావీదు 1వ అధ్యాయంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కాబట్టి ఏదైతే మీరు అనగా దేవుని పరిచారకులు, మీరు దేవుని సైన్యము, అదేవిధంగా దేవుని వాక్యము నెరవేర్చేటువంటి, ఆయన ఆజ్ఞలు వినేటువంటి మరి దూతలు అయినటువంటి మీరు ఏం చేయాలా, దేవుని సన్నుతించాలా. అదేవిధంగా ఆయన వరకు వచ్చేసరికి మరి ఆయన కూడా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను. కాబట్టి దావీదు యొక్క అనుభవం ఏంటంటే నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి, ఆయన యాజకులైనటువంటి, ఆయన సైన్యములైనటువంటి, ఆయన దూతలైనటువంటి మీరు కూడా ఏం చేయాలి, దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. దావీదు భక్తుడు అనేకమైన సందర్భాల్లో నేను ఎల్లప్పుడూ అనేటువంటి మాట వాడుతూ ఉంటాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను. అదేవిధంగా మరి నేను ఎల్లప్పుడూ యెహోవాకు మొరపెడతాను. ఎందుకంటే ఆయన నాకు నా విజ్ఞాపనలకు చెవియొగ్గే దేవుడు. కాబట్టి నేను ఎల్లప్పుడూ నా జీవితకాలం అంతా నేను యెహోవాకు మొరపెట్టేదను. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన సన్నుతించేటువంటి అనుభవము దావీదు నుంచి మనం నేర్చుకొని ఆ విధంగా దేవుని పరిచారకులుగా, దేవుని దూతలుగా, దేవుని యొక్క సైన్యములుగా మనము నిరంతరం కూడా దేవునికి మరి మన యొక్క స్తుతులు చెల్లించాలి. మనం మన కొరకు దేవుడు చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటూ ఆయనను ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి. మరి ఇటువంటి అనుభవము మరి దేవుడు ఈ దినము మరి మన తలంపుకి ఇచ్చిన కారణం చేత మరి నేర్చుకొని ఆ విధంగా మన జీవితంలో అన్వయించుకొని మనం కూడా ఎల్లప్పుడూ దేవుని సన్నుతించే వారంగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, దయమడిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, ఈ దినం తండ్రి దేవా మమ్మల్ని ప్రేమించి ఆయుష్ పొడిగించి తండ్రి నాయన మరి మీ యొక్క దేవా తండ్రి లేఖన భాగం ద్వారా తండ్రి మిమ్మల్ని దేవా నాయన మేము పూజించడానికి, దేవా నాయన మిమ్మల్ని సన్నిధించడానికి దేవా నాయన తెలియజేసిన దేవాని యొక్క తండ్రి వాక్యం బట్టి మీకు వందనాలు. దేవా నాయన సైన్యములకు అధిపత్యకు అయినా మీ వంటి దేవుణ్ణి తండ్రి నాయన దోతలు తండ్రి నాయన దివారాత్రులు తండ్రి మానక తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవా స్తుతిగానములు చేస్తూ ఉన్నాయి తండ్రి. ఆ అనుభవంలో మేము కూడా ఉండాలని దేవ మమ్మల్ని విమోచించారు. దేవ మీ యొక్క రక్తం కాచి
దేవా తండ్రి నాయన మా కొరకు శ్రమపడి దేవా మీ యొక్క దూతలుగా మీ యొక్క సైన్యంగా మీ యొక్క పరిచారకులుగా చేసి దేవా మమ్మల్ని బట్టి మీరు తండ్రి దేవా నాయన కృతజ్ఞతలు, మమ్మల్ని బట్టి ఆరాధన, దేవా మమ్మల్ని బట్టి స్తోత్రాలు నైనా పొందాలని ఆశించి ప్రేమగల తండ్రి మమ్మల్ని ఆ విధంగా తండ్రి నైనా చేసినటువంటి నీ ప్రేమతను బట్టి వందనాలు. ఇటువంటి అనుభవం తండ్రి మా జీవితంలో కలిగి నిన్ను ఎల్లప్పుడూ సన్నతించడానికి, మీ యొక్క కీర్తి మా నోట్లో ఉంచడానికి దేవ సహాయం చేయమని దేవ ఈ యొక్క దినంలో కలిగి ఉన్నటువంటి ధ్యానమును ప్రేమగల తండ్రి నా కొరకు మా కొరకు దేవ ఆశీర్వదించమని, అటువంటి నన్ను సన్నతించే అనుభవంలో మమ్మల్ని అందరినీ ఉంచమని దేవ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.